హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. నేను చాలా బాగున్నమాట. సో నేను ఈరోజు అయితే స్వాగ్ మూవీస్ను చూసి రావడం జరిగిందన్నమాట. యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు అభిరుచి ప్రత్యేకమైనది. తాజాగా ఆయన నటించిన మరో వైవిధ్య చిత్రమే స్వాగ్. రాజరాజ చోర తర్వాత ఈ చిత్ర దర్శకుడు హసిత్ గోలితో కలిసి చేసిన చిత్రం ఇది. శ్రీ విష్ణు ఇందులో 4 పాత్రలను పోషించిన విశేషం. మరి ఈ మూవీ ఎలా ఉందంటే నా యొక్క రివ్యూ అనేది మీతో పాటు షేర్ చేసుకున్నాను. కథా సారాంశం ఏంటంటే 1551లో స్వాగనిక మాంసానికి చెందిన ఓ మగాడి ప్రయాణంగా ఈ కథ మొదలవుతుంది. మాతృస్వామ్య కుటుంబంలో అణిగి మణిగి ఉన్న స్వాగనిక వంశానికి చెందిన రాజు శ్రీ విష్ణు పురుషుడి ఆధిపత్యం కోసం ఆరాట పడుతుంటాడు. తన వారసత్వం కొనసాగాలని బలంగా కోరుకుంటాడు. అనుకున్నట్టే వారసుడు పుడతాడు. అలా తన హయం నుంచి పితృస్వామ్యం పరంపరను మొదలుపెడతాడు. హయాతి, భూవామతి, సింగగిరిని అలియాస్ సింగ, శ్రీ విష్ణు వీళ్ళంతా ఆ కుటుంబానికి చెందిన భిన్న తరాల వ్యక్తులే. యయాతి, భువామతి పౌరుషాధిక్యం కోసం చేసిన ప్రయత్నాల్లో ఈ కుటుంబంలో ఒకరితో మరొకరికి సంబంధాలు తెగిపోతాయి. ఈ వంశానికి చెందిన ఖజానా దక్కాలంటే నేటి తరానికి చెందిన వారసుడు ఎక్కడున్నాడు అని కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం భువామతి చేసిన ప్రయత్నం ఫలించిందా? ఖజానా ఎవరి సొంతమైంది? ఈ కథలో విభూతి ఎవరు? నిజమైన వారసుడు అంటే ఏమిటి? తదితరాల విషయాలు తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందన్నమాట. ఎలా ఉందంటే కథ గొప్పదైనా కావచ్చు. దాన్ని ప్రేక్షకుడికి ఎంత సరళంగా చెప్పారన్నది ముఖ్యం. సినిమా పైన ప్రాథమికంగా ప్రభావం చూపించే అంశం ఇదే. ఈ కథలో బలమైన సందేశం ఉంది. మనసుల్ని హత్తుకునే భావోద్వేగం ఉంది. కానీ ఏం లాభం? కథ చెప్పిన విధానం గానీ, సరళత్వం లోపించింది. ఏ పాత్ర ఎక్కడి నుంచి ఎందుకొచ్చిందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, వాటి లక్ష్యం ఏమిటో ఒక్క పట్టాన అర్థం కాదు. సో, అటువంటి ఆహ్, ఆహ్, ఈ విధంగా అయితే అనిపిస్తుందన్నమాట. 'శ్రీ విష్ణు' అయితే దుమ్ము లేపారని చెప్పొచ్చనమాట. బలమైన సందేశం ఉంది. మనసును హత్తుకునే భావోద్వేగం ఉంది. కానీ ఏ లాభం? చెప్పిన విధానం సరళత్వంగా లభించింది. ఏ పాత్ర ఎక్కడి నుంచి ఎలా సాగిందనేదైతే చెప్పుకోలేమమాట. సో, వ్యవహారం ఈ మధ్య కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న 'శ్రీ విష్ణు' ఇందులో బోలెడన్ని గెటప్పులతో విచిత్రమైన హావభావాలతో డిక్షన్‌తో తెరపై రకరకాల విన్యాసాలు చేసిన ఎక్కడ నవ్వు రాదనమాట. సో, కొన్ని కొన్ని సార్లయితే చిరాకు అనిపిస్తూ ఉంటది. కానీ విష్ణు అయితే కొత్తగా ట్రై చేశాడు. అదైతే ఎంతవరకు సక్సెస్ అయిందనేదైతే థియేటర్‌లో ఆడియన్స్‌కి చెప్పాలన్నమాట. కొందరికి ఇరిటేషన్ అనిపించేసి కొందరికి ఇష్టపడొచ్చు. కొన్ని కొన్ని సన్నివేశాలైతే సూపర్ అనిపిస్తాయన్నమాట. ఎందుకంటే ప్రథమార్థం మొత్తం అంశాలు వారసత్వం అన్నీ అయితే అనిపిస్తాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో మరింత బలంగా చెప్పొచ్చు. ద్వితీయార్థం, ప్రథమార్థం సరళంగా ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. కానీ సినిమా 'శ్రీ విష్ణు' అవతారాలు బోలెడన్ని పాత్రల మధ్యలో ఆయన చూపించిన వైవిధ్యం ఆకట్టుకుంటుంది. కానీ ఓ మధ్య డైలాగ్స్, డైరెక్షన్ ఓ దశలో విసుగు పుట్టిస్తుందన్నమాట. సో, కానీ సినిమా అయితే నాకైతే యావరేజ్‌గా అనిపించింది. మరీ అంత హిట్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే సినిమా చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కైతే సినిమా అయితే ఒక మంచి బిహాఫ్ స్టైల్ అనిపించింది. కానీ కథ స్టోరీ చెప్పదలుచుకోలేదు. కానీ కొన్ని సార్లు చెప్పాల్సొచ్చింది. సో, ఖచ్చితంగా మీకు ఈ సినిమా చూసిన మీకు ఎలా అనిపించింది? మీ యొక్క బిహాఫ్ స్టైల్ ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.